వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా నటించిన 'అనగనగా ఒక రాజు' సినిమా సంక్రాంతి సీజన్‌లో మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఒక మోడరేట్ బడ్జెట్‌తో తయారైనటువంటి ఈ సినిమా చక్కని నిర్మాణ విలువలతో, కారణం సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ లాంటి సంస్థ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయటం వల్ల చక్కని నిర్మాణ విలువలతో మన ముందుకొచ్చింది. మారి అనేటువంటి ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాని రూపొందించాడు. సో, ఈ సినిమా సమీక్షని ఆల్రెడీ ఇదివరకు మనం చేశాం. నవీన్ పోలిశెట్టి తనదైనటువంటి తనదైన మార్కుతోటి, తనదైన స్టైల్ తోటి రాజు అనేటువంటి క్యారెక్టర్‌ని పోషించినటువంటి విధానం. సో, అది ప్రేక్షకులందరినీ కూడా అలరిస్తోంది. ప్రత్యేకించి యూత్‌ని అట్రాక్ట్ చేస్తూ ఉంది. సో, ప్రధానంగా ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా మన ముందుకొచ్చింది. తను ఇప్పటికే స్టార్ ఎంటర్‌టైనర్ అనేటువంటి ఒక పేరుని సంపాదించుకున్నాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అనే సినిమాతోటి హీరోగా తను మారి, ఆ తర్వాత జాతిరత్నాలతోటి ఎంతగా మనల్ని నవ్వుల్లో ముంచెత్తాడో తెలిసిందే. ఆ తర్వాత మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అనుష్క శెట్టి సరసన నటించి ఆ రకంగా కూడా మెప్పించాడు. సో, ఇప్పుడు 'అనగనగా ఒక రాజు' అంటూ మన ముందుకొచ్చాడు. ఎప్పుడో బాగా బతికినటువంటి జమీందారుల కుటుంబం. తాత పేరు చెప్పుకొని రాజుగా చలామణి అయ్యేవాడు. ఎవరైనా బాగా సంపన్నవంతులైనటువంటి కుటుంబానికి చెందినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిల్ అయిపోవాలి అని చెప్పేసి కలలు కనేటువంటి కుర్రాడు. సో, పెళ్లి చేసుకున్న తర్వాత ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు. అవతల తను పెళ్లి చేసుకున్న అమ్మాయి ధనవంతురాలు అనుకోని పెళ్లి చేస్తే, సో, డబ్బు కాకుండా తన మీదకి ఆ మామ ఎవరైతే ఉన్నారో రావు రమేష్ అప్పుల భారానంతా తన మోపితే తను ఏం చేశాడు? రాజకీయాల్లోకి దిగి ఆ ఊరి ప్రెసిడెంట్‌గా ఎలక్షన్‌లో నిలబడి గెలిచాడా? అలాగే తను రియలైజ్ అయ్యాడా? అసలు జీవితం అంటే ఏంటి? తను ఇప్పటిదాకా తను ఏం చేశాను? అనే విషయంలో తను చివరికి ఏం గెలుపు సాధించాడు? అనేటువంటి ఆ పాయింట్ తోటి తయారైనటువంటి సినిమా ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తూ ఉందని చెప్పేసి మన రిపోర్ట్‌లు కలెక్షన్ రిపోర్టే తెలియజేస్తూ ఉంది. భోగి రోజు జనవరి 14వ తేదీ ఆ సినిమా మన ముందుకొచ్చింది. మరి కలెక్షన్ ట్రెండ్ ఎలా ఉంది? 14, 15, 16 3 రోజుల్లో ఆ సినిమా సాధించినటువంటి కలెక్షన్‌లు ఎలా ఉన్నాయి? ఒకసారి చూద్దాం. ఇది మనకి వివిధ ట్రేడ్ సోర్సెస్ నుంచి లభించినటువంటి సమాచారం ఆధారంగా నేను మీకు ఈ రిపోర్ట్ ఇస్తున్నాను. ఇది అధికారికంగా ధృవీకరించినటువంటి రిపోర్ట్ కాదు. ఒక ఎగ్జాంప్షన్ మాత్రమే, అంచనా మాత్రమే. కథే దగ్గరగా ఉంటుంది. వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి ఒక అంచనా. సో, ఒకసారి చూద్దాం. సో, 'అనగనగా ఒక రాజు' 3 రోజుల కలెక్షన్ రిపోర్ట్ అంచనా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలెక్షన్ 2 తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ ఎలా ఉంది? షేర్ వాల్యూ ఎలా ఉంది? సో, మొదటి రోజు అంటే జనవరి 14వ తేదీ భోగి రోజు 5,26,00,000 షేర్‌ని సాధించినటువంటి ఈ సినిమా రెండో రోజు 5.27 కోట్లని సాధించింది. అంటే ఆల్మోస్ట్ సిమిలర్‌గా మొదటి రోజు, రెండో రోజు ఆ కలెక్షన్‌లొచ్చాయి. చివరి రోజు అంటే మూడో రోజు చూస్తే 5,35,00,000 అంటే ఆల్మోస్ట్ 3 రోజుల్లో కూడా ఒకే విధమైనటువంటి ఒక స్థిరమైనటువంటి కలెక్షన్‌లు రావటం అనేది ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ సినిమాకి వచ్చినటువంటి పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ ఏదైతే ఉందో అది ఈ సినిమా స్థిరమైనటువంటి కలెక్షన్‌లు రావడానికి కారణమైందని చెప్పొచ్చు. సో, 3 రోజులు కలిపి వచ్చినటువంటి షేర్ వాల్యూ 18,88,00,000 అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో, ఏరియా వారీగా చూసుకుంటే ఎలా ఉన్నాయి ఈ 3 రోజుల కలెక్షన్‌లు. ఆంధ్రాలో 8,34,00,000. ఇక్కడ ఆంధ్ర మీన్స్ కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర కలిపి. అలాగే తెలంగాణ వచ్చి 5,66,00,000 షేర్ వచ్చింది. రాయలసీమలో 1,88,00,000 షేర్ వచ్చింది. ఇక మిగతా దేశవ్యాప్తంగా అంటే రెస్ట్ ఆఫ్ ఇండియా మిగతా దేశంలోని మిగతా ప్రాంతాల్లో వచ్చినటువంటి షేర్ వాల్యూ 1,20,00,000. ఓవర్సీస్ చూసుకుంటే 4,20,00,000. ఓవర్సీస్‌లో చాలా మంచి కలెక్షన్ రావటం ఇక్కడ చూడొచ్చు మనం. 4,00,00,000 పైగానే షేర్ వాల్యూ వచ్చిందంటే ఒక చిన్న సినిమాకి, నవీన్ పోలిశెట్టి సినిమాకి చాలా పెద్ద హ్యూజ్ సక్సెస్ అని చెప్పాలి.
సో, మొత్తం అంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి షేర్ వాల్యూ 21,28,00,000 కేవలం 3 రోజుల్లో ఇంత షేర్ వచ్చిందంటే పిల్లి 'నవీన్ పోలిశెట్టి' మ్యాజిక్ అనే చెప్పాలి. ఎందుకంటే సినిమా మొత్తాన్ని కూడా తన భుజస్కంధాలపై మోసాడు. ఆ ఎంటర్‌టైన్‌మెంట్ అంతా గూడా. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా ఆయనకు బాగా తోడ్పాటునందించారు. ఫర్ ఎగ్జాంపుల్ 'బులిరాజు' 'మనశంకర వరప్రసాద్' గారి సినిమాలో కూడా ఒక 10 నిమిషాలు కనిపించినంత సేపు మనల్ని నవ్వుల్లో ముంచెత్తాడు. కానీ ఈ సినిమాలో చాలా పెద్ద క్యారెక్టర్ తనకు లభించింది. తన ఎలక్షన్ క్యాంపెయిన్‌కి సహాయపడేటువంటి క్యారెక్టర్‌లో మనుషుల్ని గ్యాదర్ చేయడం గాని, ఇట్లాంటి విషయాలన్నీ కూడా చూసుకున్నటువంటి ఆ పాత్రలో 'బులిరాజు' విజృంభించి చేశాడు. అది గూడా సో, మంచి ఎంటర్‌టైన్‌మెంట్ పండింది. సో, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ కూడా ఆ సినిమాకు తోడవటం వల్లే ఈరోజు ఇలాంటి ఫిగర్స్ వచ్చాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో, సో, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీ బిజినెస్ వాల్యూ 27.5 కోట్లు. ఇది ఒక అంచనా. మరి ఏ ఏరియా ఎంత బిజినెస్ చేసింది అంటే ఆంధ్ర 9.5 కోట్లు, తెలంగాణ 7 కోట్లు, రాయలసీమ 2.5 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.5 కోట్లు, ఓవర్‌సీస్ 7 కోట్లు. ఇది ప్రీ బిజినెస్ వాల్యూ. సినిమా విడుదలకు ముందు డిస్ట్రిబ్యూటర్లు అలాగే బయ్యర్లు కొనుక్కున్నటువంటి రేట్లివి. సో, అంటే 27.5 కోట్లకు గాను వచ్చింది 21.28 కోట్లు. అంటే రికవరీ శాతం 77.38%. కేవలం 3 రోజుల్లోనే ఈ సినిమాకి ఒక మీడియం బడ్జెట్ సినిమాకి 77% పైగా రికవరీ అయిందంటే ఖచ్చితంగా చాలా శుభసూచకం. ఈజీగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవాలి. సో, ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ ట్రెండ్ ఒకసారి చూసుకుంటే మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ ఇది షేర్ వాల్యూనే 8,1,00,000 రూపాయి. రెండో రోజు 6,87,00,000 రూపాయలు. మూడో రోజు 6,40,00,000 రూపాయలు. ఇది కూడా స్థిరంగా ఉన్నట్లు లెక్క. సో, రెండో రోజు 6.87 కొద్దిగా తగ్గింది. బట్ మూడో రోజు ఆల్మోస్ట్ సిమిలర్‌గానే నమోదైంది కలెక్షన్ రిపోర్ట్ అనేది. సో, ఈ విధంగా అనగనగా ఒక రాజు 'నవీన్ పోలిశెట్టి' మొత్తం తను ఎక్కడైతే రిలీజ్ అయ్యాడో ఆ ప్రాంతాల్లో మంచి మంచి వసూళ్లు సాధిస్తున్నాడు. షేర్ వాల్యూ సాధిస్తున్నాడు. బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతూ ఉన్నాడు. మేబీ 3 రోజులే కాబట్టి ఇంకా కేవలం 23% మాత్రమే రికవరీ కావాల్సి ఉంది కాబట్టి మరో 2 రోజుల్లో ఆ రికవరీ కూడా అయిపోయి అంటే 5 రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వటానికి పుష్కలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు శనివారం, రేపు ఆదివారం కూడా మంచి కలెక్షన్లు రావడానికి స్కోప్ ఉంది కాబట్టి 'అనగనగా ఒక రాజు' సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయి అందరికీ కూడా ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ లాభాలు పంచిపెట్టే సినిమాగా నిలిచే అవకాశం ఉందని చెప్పేసి ఆ కలెక్షన్ ట్రెండ్, బాక్స్ ఆఫీస్ ట్రెండ్ మనకు తెలియజేస్తుంది. ఇలా తను హీరోగా నటించినటువంటి 4వ సినిమా కూడా హిట్ అవటం అనేది 'నవీన్ పోలిశెట్టి' తను కెరీర్‌ని బిల్డ్ చేసుకుంటున్నటువంటి విధానం. ఆ సబ్జెక్టులు కానివ్వండి, తను ఎంచుకుంటున్నటువంటి క్యారెక్టర్లు కానివ్వండి. సో, ప్రధానంగా ఎంటర్‌టైనింగ్ సబ్జెక్ట్‌ని అలాగే అందులోనే డిఫరెంట్ క్యారెక్టర్స్‌ని తను ఎంపిక చేసుకొని ముందుకెళ్తున్నాడు. సో, అతని అమ్ముల పొదిలో ఉన్నటువంటి ఆ ఎంటర్‌టైన్‌మెంట్ అనేటువంటి ఆయుధాన్ని వాడుకుంటూ తన కెరీర్‌ని అలా ముందుకు తీసుకుపోతున్నట్టు 'నవీన్ పోలిశెట్టి' ఖాతాలో 4వ విజయం దాదాపు ఖాయమైనట్లే అని చెప్పుకోవచ్చు. మరి రానున్నటువంటి రోజుల్లో ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్ సాధిస్తుంది ఏంటనేది మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు లెట్ అస్ వెయిట్ అండ్ సీ.